VD91 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్. రంగారెడ్డి జిల్లా మనసూరాబాద్ సరూర్ నగర్ మండల్లో ఎల్బీ నగర్ కాన్స్టెన్సీ తాపీ మేస్త్రి సంఘం ఆనంద్ నగర్ లో అధ్యక్షుడు మాట్లాడుతూ పి గౌరీ నాయుడు భవన నిర్మాణ తాపీ మేస్త్రి ఆత్మ గౌరవ సభ కోసం పెట్టిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ మేస్త్రి హటావో సెంట్రింగ్ బచావో మరియు మేస్త్రిని మధ్యవర్తి దళారి అనే పదాలు వాడి మేస్త్రీల మనోభావాలను దెబ్బతీసేలా వారి మాటలున్నాయని, ఈ మేస్త్రినే లేకపోతే భవన నిర్మాణం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. ఈ మాటలు జూన్ 8న ఇంద్ర పార్క్ లో జరిగే ఆత్మ గౌరవ సభ ఆ రోజు వరకు వెనక్కి తీసుకొని తాపీ మేస్త్రికి క్షమాపణలు చెప్పాలి, లేని ఎడల తర్వాత జరిగే పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కమాండ్ల ఐలన్న, రాష్ట్ర అధ్యక్షుడు తాపీ మేస్త్రి సంఘం కొప్పుల నరసింహారెడ్డి, మాజీ కార్పొరేటర్ మనసూరాబాద్, అలాగే కమిటీ సభ్యులు అధ్యక్షుడు పి గౌరీ నాయుడు, ఉపాధ్యక్షుడు ఈ కృష్ణ, కోశాధికారి కె నరేష్, ఎగ్జిక్యూటివ్ నెంబర్ పి చిన్న, పి రమణమూర్తి, ప్రధాన కార్యదర్శి బి రవి, ఎం రమణ, రామినాయుడు, వాసుదేవ్, కృష్ణారావు తదితరులు తాపీ మేస్త్రీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నువ్వు అస్తర్కారు చేయగలుగుతావా, సెల్ఫ్లు పోయగలుగుతావా, ఎలివేషన్ చేయగలుగుతావా, బిల్డింగ్ను అందంగా తీర్చిదిద్దగలుగుతావా? మేము అన్నీ చేసి చూపెట్టేటువంటి శక్తి కలిగిన వాళ్ళం తాపీ మేస్త్రీలం అనేది మర్చిపోతానేది సందర్భంగా గుర్తు చేస్తాను. ఈ రకంగా మనల్ని అవమానపరుస్తుంటే నాకు ఒక సామెత గుర్తుకొచ్చింది మిత్రులారా. అదేమంటే రైతు గడ్డి బండి కొట్టుకొని పోతుండట. ఎర్రటెండలో రైతు గడ్డి బండి కొట్టుకొని పోతుండట. ఆ గడ్డి నీడకు, ఆ బండి నీడకు దాని కింద కుక్క నడుచుకుంటూ పోతుందట. కుక్క నడుచుకుంటూ పోయి కొద్దిగా దూరం పోయిన తర్వాత ఇట్లా పైకి చూస్తే, అబ్బా నేను బండిని మోస్తున్నా, బండి మీద ఉన్నటువంటి గడ్డిని మోస్తున్నా అని అనుకుంటుంది. అదా బండిని మోస్తున్నా, బండి మీద గడ్డిని మోస్తున్నా, గింత మోస్తున్నా అని అనుకుంటుందట. అట్లాంటి పద్ధతి ఇవాళ సంట్రీకోలకు ఉన్నదనేది సందర్భం గుర్తు చేస్తా ఉన్నా కదా. నువ్వు ఒక్క సాగేసిపోతేనే ఇదంతా నేను కట్టిన అంటున్నావు, మరి మిగతా 10 రంగాల కార్మికుల శ్రమను మర్చిపోతే ఎట్లా? మరి రైతేమనుకోవాలి, ఎట్లేమనుకోవాలి, దాన్ని మోసే బండేమనుకోవాలి? నువ్వు నీడకు పోయేటోనివే. అందుకే వాళ్లకు కుక్క బుద్ధి ఉన్నది కానీ మనిషి బుద్ధి లేదనేది సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఇవాళ నేను ఒక ఏసీపీ దగ్గరికి పోయినా పర్మిషన్ సంబంధించి. ముఖ్య అతిథులు మా మనసూరాబాద్కు విచ్చేసినటువంటి కావర్ల ఐలన్న గారికి, తాపీ మేస్త్రులందరికీ కూడా ప్రత్యేకంగా మనసూరాబాద్లో మీటింగ్ పెట్టినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, వివిధ ప్రాంతాల నుంచి మన నగరంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలు, మెయిన్ కుకట్పల్లి, ఉప్పల్, మల్కాజ్గిరి, ఎల్బీ నగర్, రాజేంద్ర నగర్, లింగంపల్లి, కుతుల్లాపూర్, ఈ ప్రాంతాలు, హైదరాబాద్ ప్రాంతాల నుంచి కూడా ఒక యూనిట్ లాగా చేసుకొని దాదాపుగా 50-60 యూనిట్లని మీరు దానికి అధ్యక్షులుగా కూడా వేసుకొని, ఇవన్నీ మూసాపేట, వనస్థలిపురం, రాయదుర్గంపల్లి, రామంతాపూరు, గట్కేసర్, కీసర, ఉప్పల్గోడు, ఉప్పల్ బాలనగర్, మియాపూరు, ఈ నాగారము, ఇలా అన్ని ప్రాంతాలు. అంటే ఏ నగరం నిర్మించాలన్నా, ఎంత చరిత్ర కావాలన్నా, ఏది చేయాలన్నా, ఈ నగరానికి పోవాలన్నా కూడా ఆ నగరం ఎవరి మీద నిర్మించబడుతుంది? డబ్బులున్నోని మీద కాదు, పెట్టుబడిదారుని మీద కాదు, ఆ కళాకారుడు, ఆ కళాకార వ్యవస్థ ఎవరి చేతులు ఉంది? తాపీ మేస్త్రి చేతులు. ఈరోజు పెద్ద పెద్ద నగరాలు కానివ్వండి, ఏవి కానివ్వండి, ఈ నగరానికి పోతే ఇంత మంచి బిల్డింగ్లు కట్టారు, ఇంత సుందరంగా ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఈడికి పోతే గుడిసెలు ఉన్నాయి, గాడికి పోతే స్లమ్లు ఉన్నాయి, ఈడున్న పోతే అగ్గిపెట్టెలు లెక్క ఉన్నాయి అని ప్రతి మాట వెనకాల, ప్రతి మంచి చెడు వెనకాల మంచి బిల్డింగు, చెడ్డ బిల్డింగు, ఎలాంటి బిల్డింగ్ అయినా సరే ఆ బిల్డింగ్కు తాపీ మేస్త్రి వెనకాల ఉంటేనే ఆ నిర్మాణం చేస్తారు. గతంలో 2000 సంవత్సరంలో నుంచి మా ఎల్బీ నగర్లో ఫ్రెండ్స్ కేఫ్ ఎదురుగా పైన తాపీ మేస్త్రి అసోసియేషన్ ఒకటి ఉండే, దానికి నేను ఎల్బీ నగర్ అధ్యక్షునిగా కూడా వివరించడం జరిగింది. అక్కడ కూడా ఆ మేస్త్రీలంతా కూడా చిన్న చిన్న మేస్త్రి వ్యవస్థ నుంచి బిల్డర్లుగా మారి మీర్పేట, ఇటు అంతా మన మునుగనూరు, హైతనగర్, గట్కేసర్, ఈ ప్రాంతాలందరికీ పోయి ఇల్లు కట్టుకొని అమ్మే పరిస్థితికి చాలామంది వచ్చారు. కొంతమంది మేస్త్రి వ్యవస్థలు ఉన్నారు, కొంతమంది బిల్డర్ వ్యవస్థకు మారి జరుగుతూ ఉన్నాయి. ఫస్ట్ కూలికి వచ్చిన మేస్త్రి కొద్దిగా పెన్ వేసుకున్నాక
గుత్తేదారు అవుతాడు, గుత్తేదారు అయినాక బిల్డర్ అవుతాడు, పేరు మారుతూ ఉంటుంది. కానీ ఏది చేసినా ప్రప్రథమంగా మాత్రం స్టార్ట్ చేసేది మాత్రం తాపీ చేతిలో పట్టుకుంటేనే ఆ కొనదాకా బయటకు. తాపీ లేకుండా ఎంత చదువుకున్నా ఎంత పని చేసినా ఆయన ఇన్సెంట్ వేసుకొని BMW కార్లలో దిగి మిమ్మల్ని నమ్ముకోవాల్సిందే కానీ ఓనర్ నమ్ముకుంటే ఏం కాదు. ఎందుకంటే ఒకరి టింకర్ చేసిందంటే మీరే చేస్తారు. దాంట్లో ఈరోజు తెల్లారుజామున 3 గంటలకు 4 గంటలకు ముహూర్తం పెడితే బాపనైనా ఫస్ట్ ఎవరు వస్తారు? ఇంటి ఓనరు. ప్లాట్ కొన్న కోట్ల రూపాయలు కొన్న ఆయన రాడు. ఆయన వచ్చినా కూడా ఆ ఇంటికి ఆడపడుచు ఉంటుంది. ఆ ఇంట్లో ఆడపడుచుని పిలిచినాక ఫస్ట్ ఎవరు పిలుస్తారు? ఆయిలయ్య గారు చెప్పారు సంబంధం. వాళ్ళు ఇచ్చినా ఇవ్వకుండా నేను మాత్రం కిందోనికి సంటింగోనికి ఇవ్వాలి, సున్నమోనికి ఇవ్వాలి, బండలోనికి ఇవ్వాలి, అందరికి ఇవ్వాలి. అన్ని బాధ్యతలు నాకే ఉంటాయి. కానీ నేను నా మీద మాత్రం పెత్తనం చేస్తూ ఉంటాడు అని చెప్పి చెప్తాను. నాకు మంచి పాట. ఎన్నో డిపార్ట్మెంట్లకు ఆయన చేతులలో పెట్టుకొని అందరి చిన్న ప్రమాదం జరిగిన ఫస్ట్ మేస్త్రి ఓడని అడుగుతాడు కానీ ఇలా పలానా ఆయన అడుగుతాడు. ఎందుకంటే ఎన్నో బిల్డింగ్ల నుంచి పడ్డప్పుడు నేను మాట్లాడిన సందర్భాలు కానీ మాట్లాడినప్పుడు కానీ నువ్వే మాట్లాడుకోవచ్చు. లేదు సార్ నాకు సబ్ కాంట్రాక్ట్ వచ్చిండు, ఎక్కడి నుంచి వచ్చిండు, కింద పడ్డాడు, అడ్డ మీదకి తీసుకొచ్చిన అంటే మా సొంటుడు వదిలిపెట్టాం. రైట్, నువ్వే బాధ్యత వహించినావు, నువ్వు మొత్తం దీనికి ఉంటావు, నువ్వు ఎవరినో తీసుకొచ్చినావు, ఈ కింద పడేసినావు, ఇది చేసినావు. నువ్వు ఇంటి యజమానితో 2 లక్షలు కట్టిపిస్తే తాపీ మేస్త్రితో 1 లక్షన్నర కట్టిస్తావు. కట్టించిన సందర్భాలు ఉన్నాయి. మీకు చాలా చోట్ల ఫైన్లు పడ్డే సందర్భాలు ఉన్నాయి. మీకు మిగిలేదు ఎంతో తగిలేదు ఎంతో మీరు ఏదెంతో ఎవరితో తిట్లు తింటారో ఏం చేస్తారో కానీ ఇలా రాత్రికి నాకు గృహప్రవేశం ఉంది, 4 గంటల వరకు అయినా సరే మీరు ఎవరితో కొట్టించుకుంటారో తెలియదు. నాకు ఇల్లు మాత్రం నిలబెట్టాలి, గేటు పెట్టుకోవాలి, నాకు గడప పెట్టాలి, నేను గేటు పెట్టాలి, నేను బండలు వేయాలి అని చెప్పి రాత్రి పగలు హింసించేది మిమ్మల్ని తప్ప ఏ సెంట్రింగ్లోనో ఏ కరెంట్ అయినా కాదు. ప్రతి తిట్లైన కాలం మీరేమంటారు? ప్రతి మంచిగా కట్టుకుంటే వాళ్ళు మా కొడుకు మంచిగా కట్టించింది, మా ఆయన మంచిగా కట్టించింది అని చెప్పుకుంటారు. కానీ ఏదైనా వంకర టింకర పోయి ఏదైనా చిన్నది ఇబ్బంది అయితే మొత్తం తిట్లు అన్నీ కూడా అని మీకే ఉంటాయి. అందుకని అభిమానం వచ్చినా, ఆనందం వచ్చినా, ఆవేశం వచ్చినా, ఏది వచ్చినా ఈ పైన కూర్చున్నటువంటి మేస్త్రీలకే ఇబ్బందులు కలుగుతుంటాయి. కాబట్టి మేస్త్రీలకు శంకుస్థాపన నాడు ఏదైతే గౌరవం ఉంటుందో ఆ గేటు పెట్టి వెళ్ళిపోయేంత వరకు కూడా ఆ గౌరవంతో బతకాలని, ఆ గౌరవంతో ఉండాలని చెప్పి అందరం కూడా డిమాండ్ చేయాలని చెప్పేసి 8వ తారీఖు నాడు మా హక్కులు మీ హక్కులు అని చెప్పేసి కాకుండా మన మేస్త్రీలకు మీ దాంట్లో చిన్న మేస్త్రి ఉంటాడు, పెద్ద మేస్త్రి ఉంటాడు, ఒక ఆయన BMWలో వచ్చి ఆయన ఉంటాడు, ఆయన సైకిల్ మీద వచ్చి ఆయన లారీ, ఒక ఆయన బస్సులలో తిరిగేట ఆయన కూడా ఉంటాడు. అలాంటి మేస్త్రీలను మీ అందరినీ కూడా గౌరవించే విధంగా మీ అందరితో పాటు నా వంతు సహాయ సహకారాలు కూడా మీరు పెట్టిన దానికి నేను కూడా వస్తానని చెప్పి ఈ మేస్త్రీలకు కావాల్సిన మౌలిక మీరు ఇప్పుడు ఈరోజు అడిగింది మీరు ఇంత డిమాండ్ చేయండి, ఇంత మాకు ఇవ్వండి అని ఎక్కడ రాయలే. మాకు గౌరవం ఇవ్వండి మాత్రమనే రాశారు. కానీ అక్కడ మాత్రం మాకు పడిపోతుంది రేటు, మాది డబల్ చేయండి, అది చేయండి అని మాత్రం రాశారు. ఈరోజు ఒరిస్సా లేబర్ వస్తున్నారు, అస్సాం లేబర్ వస్తున్నారు, పశ్చిమ బెంగాల్ లేబర్ వస్తున్నారు, ఏ వస్తున్నారు. కానీ ఇక్కడంతా కూడా మనోళ్ళు ఉన్నారు. మన తెలుగు లేబర్ మాత్రమే తెలుగు వాళ్ళే ఉన్నారు ఇక్కడంతా కూడా. ఈ తెలుగు వాళ్ళందరం కలిసి యూనిట్ అయ్యి ఈ విధంగా మాట్లాడుకొని ఈ విధంగా చేసుకుంటూ జరుగుతున్న పరిణామాలను, జరుగుతున్నటువంటి విషయాల మీద కూలంకషంగా మీరు మాట్లాడుకొని మీ అందరికీ కూడా ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా నా మనసుల వారి నుంచి, నా తరఫు నుంచి మీకు అందుబాటులో ఉంటుందని చెప్పేసి మీరు ఈరోజు చేస్తున్నటువంటి ఈ ఆత్మగౌరవకు సంబంధించిన విషయాలలో అనేక విషయాల్లో నాకు కూడా బాగా తెలుసు. కాబట్టి ఎందుకంటే మీ మేస్త్రి బతుకులలో నేను కూడా చాలా వరకు ప్రయత్నం చేసిన. నేను ఎల్బీ నగర్ నుంచి ఉప్పల్ దాకా మార్బుల్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నా. 6-7 సంవత్సరాలు ఈ ఫ్రెండ్స్కేప్ సూర్యోదయ కాలనీ ఇక్కడ ఉన్నటువంటి మీ ఎవరన్నా ఉన్నారు అలా అప్పుడు మెంబర్షిప్లో ఎవరన్నా తాపీ మేస్త్రి అసోసియేషన్ అని చెప్పేసి ఆ ఫ్రెండ్స్కేప్ ఎదురుగా ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం ఉందా? తరతరాల నుంచి మన సంస్కృతి సాంప్రదాయాల నుంచి ఈ తాపీ మేస్త్రికి ఇంటి ఆడపిడిచి తర్వాత ఆయనకే వేయడం జరిగింది. ఎందుకంటే ఏ గృహప్రవేశం చేయాలన్నా, ఏ ఇంటి శంకుస్థాపన చేయాలన్నా కూడా ఆడవాళ్ళకి ఇంటి ఆడపడిచికి అంత ప్రాధాన్యత ఉంటుంది, ఆ మేస్త్రికి అంత ప్రాధాన్యత. మీ చేతిలో 2 అరటి పండ్లు కుడుకలు రూపాయి పావులను ఎంతనో పెట్టి మిమ్మల్ని కుర్చీ మీద కొట్టి మీకు టవ్వాలు వేసి ఇల్లు బ్రహ్మాండంగా కట్టు, ఏది అడ్డం రాకుండా అని చెప్పి మిమ్మల్ని పంతుల తర్వాత పూజ చేసేది మీకే. మీరు టెంకాయ కొట్టి మీరు ప్రారంభిస్తారు. మీ వెనకాల ఉన్నటువంటి సాధక బాధకాలన్నీ మీరు పడుతూ ఉంటారు. ఒక ఇల్లు కట్టాలంటే ఫస్ట్ మేస్త్రి మాట్లాడుకుంటే, సెంట్రింగ్ అయినా మాట్లాడుకుంటే, సున్నమైనా మాట్లాడుకుంటే, ఎలక్ట్రికల్ అయినా మాట్లాడుకుంటే, టైల్స్ అయినా మాట్లాడుకుంటే, ప్లంబర్ని మాట్లాడుకుంటే,
ఒక ఇల్లు కట్టి చూడు, ఓ పెళ్లి చేసి చూడు అని ఎన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి, అన్ని డిపార్ట్మెంట్లకు హెడ్ ఎవరు ఉంటారు ఇక్కడ? ఆ మేస్త్రికి ఉన్నటువంటి 10-15 డిపార్ట్మెంట్లకు కోఆర్డినేషన్ పెద్ద మేస్త్రి మీరే. దాంట్లో ఎవరు అన్నా కాదన్నా ఏదన్నా, నేను కూడా ఇంద్రపార్క్ దగ్గరికి మీటింగ్ పోవడం జరిగింది. నన్ను కూడా ప్రత్యేకంగా వాళ్ళు ఆహ్వానించడము, ఆ సెంట్రింగ్ అసోసియేషన్ దాంట్లో మెంబర్ చేయడం జరిగింది. ఆ సెంట్రింగ్ అసోసియేషన్లో నేను ఉన్నప్పుడు మాట్లాడిన విషయాలలో కొన్ని మాట్లాడడం, మేము 40 రూపాయలకు రావాల్సినటువంటి సెంట్రింగ్ మాది 25 రూపాయలకి అయింది. మమ్మల్ని ఎక్కడ కూడా మేస్త్రి తీసుకుపోయి పరిచయం చేయడు, మాకు ఎవరికి చెప్పడు, మా ఏం చేయడు, ఆయనే మాట్లాడుకొని వస్తాడు, మమ్మల్ని తీయమంటే ఇస్తాడు, మాకు కాంపిటీషన్ పెడతారు, మాకు ఇది చేస్తారు అని చెప్పి. కాంపిటీషన్ లేని బిజినెస్ ఏదైనా ఉందా? మీకు కూడా ఉంటుంది. ఇవాళ 350కి వస్తాన్న మేస్త్రి 300 కూడా వచ్చేటోళ్ళు ఉన్నారు, 250కి కూడా వచ్చేటోళ్ళు ఉన్నారు. ఎవరి కెపాసిటీ తగ్గట్టు వాళ్ళు వస్తుంటారు. అందులో నేను పోయిన కోరడం ఏంది, ఆ రోజు నేను మాట్లాడింది ప్రమాదాలు. 30 అంతస్తుల బిల్డింగ్ల చిట్ట చివరికి పోయి ఒక సెంటరింగ్ అతను కొడుతుంటే ఆ బాధలు మాత్రం ఉంటాయని చెప్పినాం. కానీ ఈ విధంగా అవమానించటాలు, ఈ విధంగా అభిమానించాలు, ఈ విధంగా కించపరిచే విషయాలు అనేకమైనటువంటి ఈ పాంప్లెంట్లో చదువుతూ ఉన్నాయి నాకంతా కూడా. అది తప్పుగా తీవ్రంగా ఖండించాల్సిన విషయం. ఎందుకంటే ఎవరికి దోషింది వాళ్ళు 200 మంది కలిపియగానే లీడర్లు వాళ్ళ తగ్గట్టు మాట్లాడుతూ ఉంటారు. ఆ రోజు వచ్చినటువంటి లీడర్లు కూడా కొంతమందికి మీకు వెనకాల మేము ఉంటాం, మీరు ఆపేయండి, మీరు చేయండి అని చెప్పేసి ఎమ్మెల్యేలు వాళ్ళు అంతా కూడా మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఒక తాపీ మేస్త్రితోటో, ఒక సెంటరింగ్ అయితేతోటో, ఒక టైల్స్ మేస్త్రితోటో, ఇంకొకరితోటో, వెల్డింగ్ తోటో, గేట్ పెట్టేనతోటో ఓ ఇల్లు నిర్మాణం కాదు. ప్రతి దానికి ఇలా క్రికెట్ ఆడినా కూడా ఎంతమంది ఉంటారు? 11 మందిలో క్యాప్టెన్ ఎవరు ఉంటారు? ఆ క్యాప్టెన్నే నడిపిస్తాడు కదా అంతా. ఎవరిని నడిపిస్తాడు? ఫీల్డర్ని నడిపిస్తాడు, వికెట్ కీపర్ని నడిపిస్తాడు, బౌలర్ని నడిపిస్తాడు. స్టేడియం అంతా ఎన్ని రన్లు పోతున్నాయి ఏందని ఎవరు చూసే బాధ్యత అది? ఆ క్యాప్టెన్ ఎవరిడా ఇంటికి? ఆ మేస్త్రి అనేట ఆయనని కించపరచో ఏదో చేస్తే జరిగేటువంటి పరిణామాలు మనసు మీద తీసుకుంటే ఇవన్నీ కూడా ఇబ్బందికరంగా వస్తాయి. అందుకని ఎవరి డిపార్ట్మెంట్లు వాళ్ళు, ఎవరు తక్కువ వాళ్ళని కాదు, ఎవరి బాధ్యతలు ఏంది ఒక ఇంటి నిర్మాణంలో అనేది తెలుసుకొని ముందుకు సాగాలని చెప్పి మీరు చేస్తున్నటువంటి మా ఆత్మగౌరవ సంబంధించిన విషయాలు అనేటివి కూడా వాళ్ళకు కూడా తెలియజేయాలి కదా. మేము 30 రూపాయలు ఇచ్చినాం కదా ఇదివరకు మనం. ఇప్పుడు ఒక్కసారి 51 రూపాయలు అంటే ఎంత పెరుగుతుంది? 21 రూపాయలు పెరుగుతుంది. 21 రూపాయలు నీకు పెరిగిందంటే మేము 350 రూపాయలు మేము స్క్వేర్ ఫీట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇంటి ఓనర్ దగ్గర ఎంత తీసుకోవాలి? 450 తీసుకుంటేనే పడతల పడుతుంది. ఇప్పుడు ఇంటి ఓనర్ అని మీరు ఇట్టమంటారు. ఇంటి ఓనరు ఇల్లు కంప్లీట్ చేసుకోవాలన్నా ఆఫ్ చేసుకోవాలన్నా? వాళ్ళ లెక్కల ప్రకారం అయితే కంప్లీట్ చేసుకోవాలి, ఆపేసుకోవాలి. మన లెక్కల ప్రకారం అయితే ఇంట్లో పోయే విధంగా తయారు చేయాలి, అంతే కదా. అయితే ఈ రకంగా వాళ్ళు రేట్లు పెంచుకున్నారు. ఓకే, రేట్లు కూడా ఎప్పుడు పెరుగుతాయి, ఎట్లా పెరుగుతాయి అన్న కూడా మంచిగా చెప్తాడు అన్న విషయాలు. నేను ఏమంటున్నానంటే అడ్డ మీదకి ఒక లేబర్ తీసుకొని వస్తాం, తెస్తామా? మంచిగా మధ్యాహ్నం దాకా బాగానే గట్టిగానే పని చేస్తాడు. మధ్యాహ్నం నుంచి తిన్నాక నాకు ఇంటికి రేట్లు పెరుగుతాయి, చేస్తా లేకుంటే ఇంటికి పోతానంటే మనం రేట్లు వేస్తామా? ఇప్పుడు సెంట్రింగ్లో పని కట్టున్నది. మనం ఒక అగ్రిమెంట్ ఇచ్చినాం ఇంటి ఓనర్కు, అవునా కదా? 350 రూపాయలు అగ్రిమెంట్ ఇచ్చినాం. అగ్రిమెంట్ కంప్లీట్ అయిపోయినాక ఏమన్నా మధ్యలోకే రేటు పెంచాలన్నా? మరి ఇవన్నీ ప్రజలకు అర్థమయ్యే విధంగా ఉండాలి. ఇట్లాంటి బుద్ధిజీవులకు అర్థమైతే వాళ్ళ సంగతి మన సంగతి ఏందో చెప్తారనేది ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మరి పెద్ద మనుషులను మీరు అందరూ గౌరవిస్తూ సంఘాన్ని ప్రతిష్టంగా నడపాలని తెలియస్తూ అందరికీ నమస్కారం, ధన్యవాదాలు, సెలవు. థ్యాంక్ యూ. కంటేసిన తర్వాత బాధ్యతలు ఇచ్చి రేపు సంఘాన్ని ఇక్కడ మన్సూరాబాద్లో ఒక అద్భుతమైనటువంటి సంఘాన్ని నిర్మాణం చేయబోతున్నాం అనేది సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అందరము కలిసికట్టుగా ఉందాం, ప్రేమపూర్వకంగా. తారీఖు దాకా అందరూ పని చేసుకోండి, నిమ్మలంగా పని చేసుకోండి. సెంట్రింగ్ మేస్త్రులను మాత్రము పని చేయకుండా ఆపేసేయండి అనేది సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఈ మాట ఎవరికి చెప్పాలి? సెంట్రింగ్ వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు,
మన మేస్త్రికే మనం చెప్పుకోవాలి. 8 తారీఖు దాకా మా మనోభావాలు దెబ్బతిన్నాయి, మీరు క్షమాపణ చెప్పేదాకా మా కాడ పని చేసుకోకండి. ఒకవేళ ఇంటి ఓనర్ దగ్గర పోయి చేస్తాడు అనుకుందాం, ఇంటి ఓనర్ ఒక వాళ్ళు ఉంటారు, మేము చేయించుకుంటా ఏం చేస్తావు చూసుకుంటా అని అంటారు. ఏం చేయం సార్, ఉప్పర్ పని మేము చేయమని డిసైడ్ చేయాలి. సంటింగ్ అని వేసుకుంటారు కదా, తాపీ మేస్త్రి పని మేము గోడలు పెట్టాము, అసలు కారు చేయమని తీర్మానం చేయండి. ఇంటి ఓనరు ఈయన ఎడబెట్టుకుంటాడు, ఎడగడతారు, మళ్ళీ తాపీ మేస్త్రి రావాలి కదా. కాబట్టి మనము మిత్రులారా, అందుకే ఇవాళ మనము వాళ్ళ పని చేయకుండా మనం ఆపేసే విధంగా సామరస్యంగా పోయి చెప్పండి. చెప్పిన తర్వాత అట్లా చేస్తే తర్వాత మనం 8 తారీఖు తర్వాత వేరే ఉంటుంది, ఆ ఉన్నదాన్ని తర్వాత చూద్దాం. కాబట్టి మీరందరూ కూడా 8వ తారీఖు నాడు వందలాది మంది కదిలి రావాలనేది సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. తప్పకుండా మీరందరూ మీటింగ్కి వచ్చి మన బల ప్రదర్శన చేయాలి. 100 రూపాయల గుణిదారం అన్నాడు కదా, 100 రూపాయల గుణిదారం అన్నాడు కదా, మెట్న పట్టుకొని వస్తాడన్నాడు కదా, ఆ మెట్న పట్టుకొని గుణిదారం పట్టుకొని వచ్చేటోళ్ళే ఎంతమంది వస్తారో అక్కడికి వచ్చినాక చూపెడతాం అనేది సందర్భం గుర్తు చేస్తా ఉన్నా. ఇంకొక మాట మాట్లాడిండు ఆయన, పాటలు రాసిరు. ఏమని పాటలు రాసిరంటే, వాళ్ళు రాసినటువంటి పాటల విధానం ఏంటంటే, సంటింగ్ మేస్త్రీలు సింహాలై దుంకితే టాపీ మేస్త్రీలు పరిగెత్తిరంట. నువ్వు ఏడ మాట్లాడిన ఈ మాట, ఇందిరా పార్కులో దండబెట్టి పాటలు పాడించినావు. అదే ఇందిరా పార్కు 8 తారీఖు వస్తున్నాం, నువ్వే కబడతావు మేమే కబడతావు చూసుకుందాం అనేది సందర్భాలు గుర్తు చేస్తాను. ఎవరు ఎగబడాలనో అప్పుడు తెలుస్తుంది. పిచ్చి పిచ్చి మాటలు మానుకొని నువ్వు క్షమాపణ చెప్పి అందరికీ సమానంగా ఉండే విధంగా, అందరం కలిసి పని చేసే విధంగా. మేము ఇప్పటికి కూడా ఒక్క మాట కూడా ఇప్పుడు ఈ స్పీచ్లు ఏమన్నా అన్నానా? నేను ఒక్క మాట బూతు పదం మాట్లాడలేదు. నువ్వు మాట్లాడినే చెప్తున్నావు, నీ పద్ధతి మంచిగా లేదని చెప్తున్నాం. ఇంకా మా సోదరుడిగానే చూస్తున్నాం, సోదర భావంతోనే మాకున్నది. 8 తారీఖు తర్వాత నువ్వు అట్లనే ఉంటే ఇంకొక రకంగా ఉంటుంది అనేది సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. కాబట్టి మనం అందరము 8 తారీఖు ఒక బలమైనటువంటి ఉద్యమాన్ని నడుపుదాం. ఆ ఉద్యమానికి మీరందరూ సహకరించండి. ఇప్పుడు మనోళ్ళు ఈ 8 మంది ఎవరైతే మీ నుండి నాయకత్వం స్కిల్స్ ఉన్న వాళ్ళు, సమయాన్ని సంఘానికి సమయం ఇచ్చేటువంటి వ్యక్తులు నిలబడండి అన్న, మీరు సంఘానికి సమయం ఇచ్చేటువంటి వ్యక్తులు ఉండరు. కాబట్టి ఎందుకు తాపీ మేస్త్రే నీకు పని చెప్తాడు, నీకు యజమాని తాపీ మేస్త్రే, నీకు యజమాని తాపీ మేస్త్రే. ఒకవేళ మేము సరైనటువంటి పద్ధతిలో మేము వినకపోతే నువ్వు లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళని ముసిరి పెట్టి మాట్లాడించేటువంటి రైట్స్ ఉంటుంది. కానీ ఇవి రెండు చేయకుండా నువ్వు ఏం చేసినావు, నీకు నువ్వే డిసైడ్ అయినావు, రోడ్డు మీద టెంట్ వేసుకున్నావు, ఓ 4 రోజులు హాట్ టూట్ అన్నావు, ఎట్లా పడితే అట్లా మాట్లాడిపోయినావు. పోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మా సమ్మె స్టార్ట్ అయింది అని ఫోన్ చేసి మేస్త్రి ఈ మెట్లకు ఎన్ని ఇంచులు వదిలిపెట్టి కొట్టాలని అడుగుతున్నావు. నీ పరితనం ఇక దానికోసమా? అంటే ఇవాళ నీకు ఈ రకంగా నువ్వు మాట్లాడి వెళ్ళిపోతే ఇతరులకు నీకు మనోభావాలు ఉంటాయి, నీకు డబ్బు ఉంటుంది, చెక్క ఉంటుంది. 50 రూపాయల బ్రష్తోని అద్దాల మేడను అందంగా తయారు చేసేది బ్రష్ పెయింటర్స్ను మర్చిపోవద్దు. కాబట్టి వాళ్ళు అద్భుతమైనటువంటి వాళ్ళను కించపరిచే విధంగా, అంటే ఒక వృత్తి మీద ఒక నమ్మకం లేదు, మీకు వృత్తి మీద గౌరవం లేదు, సాటి కార్మికుడి మీద ప్రేమ లేదు, నీకు ఉన్నదల్లా ఏంది డబ్బు అహంకారం ఒకటే వచ్చేసింది. ఆ డబ్బు అహంకారం కూడా మేము పస్తుల బండి మేము ఉద్దర వేసి నీకు నగదిప్పిస్తే నువ్వు బిల్డింగ్లు కట్టుకొని డబ్బాలు తెచ్చుకొని ఈ రకంగా మమ్మల్ని అవమానపరుస్తున్నాం అనేది మర్చిపోద్దు అనేది సందర్భం గుర్తు చేస్తా ఉన్నా మిత్రులారా. ఈ రకంగా మనల్ని ఇబ్బంది పెడుతూ ఈ 20 ఏళ్ళ 30 ఏళ్ళల్లో కూడా ఏనాడు కూడా ఎవరికి విభేదాలు రాలేదు. అన్నదమ్ముల్లాగా పనిచేసినాం, సోదర భావంతో పనిచేసినాం,
10 రంగాల కార్మికులకు పని కల్పించడం. ఇవాళ మమ్మల్ని పట్టుకొని పెద్దన్న లాంటి పాత్ర వహిస్తున్నటువంటి తాపీ మేస్త్రిని నానా రకాలుగా మాట్లాడము ఇది మంచి అయినటువంటి పద్ధతి కాదని ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నా. ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నాడు దాన్ని చూస్తే హైదరాబాద్ నేను అంత అద్భుతంగా కట్టినా, మేము లేకపోతే లేనే లేదు. ఒక ఆయన మైక్ ఇస్తే ఒక ఆయన మాట్లాడుతున్నాడు, కాళ్ళు చూపించుకుంటూ మాట్లాడుతున్నాడు. ఇగో సార్, ఈ కాళ్ళు లేకపోతే మనం ఎట్లా నిలబడతాం సార్, కాళ్ళు లేకపోతే ఎట్లా నిలబడతాం సార్ అని గట్టిగా చెప్తున్నాడు. నిజమే, కాళ్ళు లేకపోతే మనిషి నిలబడు, కానీ కాళ్ళ కింద భూమి ఉన్నది. ఆ భూమి లాంటి వాడు మేస్త్రిని మర్చిపోతారా అంటున్నాం మేము. నీ కాళ్ళ కింద భూమి ఉన్నది, భూమి లాంటి వాడు మేస్త్రి. నువ్వు వాళ్ళనే మర్చిపోతే నీ కాళ్ళు ఎక్కడ నిలబడతాయి? కాబట్టి తాపీ మేస్త్రిని మర్చిపోయేటువంటి పద్ధతి మానుకోవాలి. ఇవాళ తాపీ మేస్త్రికి సంబంధించింది, సంట్రింగ్ మేస్త్రికి సంబంధించింది 2 అవినోభావ సంబంధము. ఇంకొక రకం చెప్పాలంటే వీణావాణి లాంటి సంబంధము. వీణావాణి తెలుసుగా మీ అందరికీ, 2 తలలు అతుకొని పుట్టినటువంటి ఓనర్ దగ్గర టైంకు డబ్బులు అందలేదు అనుకో, లేదంటే మేస్త్రికి ఏదైనా అవసరం పడి వాడుకున్నాడు అనుకో, ఆ స్లాబ్ పడ్డనాడు నీకు డబ్బులు ఇవ్వకపోతే స్లాబ్ ఇప్పకుండా ఆపిన సందర్భాలు ఎన్ని ఉన్నాయో ఒకసారి మీరు ఆలోచించుకోండి. డబ్బులు అంటే స్లాబ్ పోసినాడు తీసుకోకపోతే స్లాబ్ ఇచ్చేట్టున్నాడు డబ్బులు తీసేసుకుంటావు. కానీ తాపీ మేస్త్రి అట్లా కాదు కదా. మిగతా రంగాలు అన్నింటినీ కోఆర్డినేషన్ చేస్తూ ఇంటి ఓనర్ నిమ్మలంగా ఇంటికి పంపించేదాకా, ఇంట్లోకి పంపించేదాకా పని చేసేటువంటి ఏకైక వ్యక్తి తాపీ మేస్త్రి అనేది సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. కాబట్టి ఇవాళ తాపీ మేస్త్రి లేకుండా నువ్వు ఎట్లా పని చేయగలుగుతావు? తాపీ మేస్త్రి లేకపోతే నువ్వు అద్దాల మేడలు కడతావు అంటున్నావు కదా, అద్దాల మేడలు నువ్వు ఎట్లా నిర్మాణం చేయగలుగుతావు? నీ స్లాబ్ వేసిపోతే అద్దాల మేడ తయారవుతుందా? నీ స్లాబ్ వేసిపోతే నువ్వు వంకర వేసినటువంటి భీములను, నువ్వు వంకర వేసినటువంటి స్లాబ్ను చక్కగా వేసేది తాపీ మేస్త్రి అనేది సందర్భం మర్చిపోకు. మా నైపుణ్యతతోనే నీ పనితనం కనొస్తుంది. ఇంటి ఓనరుకు నీ పనితనంతో అవసరం లేదు, మా పనితనంతో ఇంటి ఓనర్కి అవసరం. మంచి మేస్త్రా కాదు అనేది ఇంటి ఓనర్ సెలెక్షన్ చేసుకుంటాడు. కానీ నిన్ను మాత్రము మేము డిసైడ్ చేయాలి నువ్వు మంచోడువా కాదనేది. నీ 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 పనితనము తాపీ మేస్త్రి మీదనే ఆధారపడి ఉన్నది అనేది మర్చిపోవద్దు. కానీ ఇవాళ మమ్మల్ని బ్రోకర్లు అంటావు, మధ్యవర్తులు అంటావు, తాపీ కార్మికుడు హఠావు అంటావు, సంటికి మేస్త్రి బచావు అంటావు. మేము బయటకు వెళ్ళిపోతే నువ్వు బిల్డింగ్ కట్టి ఒక్కడు చూపెట్టు. ఈ చరిత్రలో హైదరాబాద్లో ఎన్ని కట్టినావు చూపెట్టేది? ఎక్కడైనా నువ్వు కట్టగలుగుతావా? తాపీ మేస్త్రి లేకుండా చేయగలుగుతావా? తాపీ మేస్త్రి మిగతా రంగాలు 2 రంగాలు, కార్పెంటరు, పెయింటరు, ఈ 2 రంగాలను, ఎలక్ట్రీషియన్ 3వ రంగాన్ని వదిలిపెడితే మిగతా రంగాలు అన్నీ చేసి పెట్టేటువంటి వ్యక్తి తాపీ మేస్త్రి అన్నది సందర్భం గుర్తు చేస్తా ఉన్నా. వీళ్ళ వాళ్ళు ఏం మాట్లాడుతున్నాడు? దానికి సంబంధించిన నాయకుడు ఏం మాట్లాడుతున్నాడు? ఎట్లయితే ప్లంబర్లకి అలాగే ఇచ్చినావో, పెయింటర్లకు అలాగే ఎట్లయితే ఇస్తున్నారో, ఇంటి ఓనర్తో మమ్మల్ని డైరెక్ట్ తీసుకుపోయి పరిచయం చేయాలి. మేమెందుకు పరిచయం చేయాలి? నువ్వు పనివాడివే కదా, నువ్వు పెద్ద పెద్ద బిల్డింగ్లే కడతావు కదా, మేమెందుకు పరిచయం చేయాలి? మాకేం అవసరం? నిన్ను పరిచయం చేయడానికి మాకేం అవసరం? అంటే నిన్ను నమ్మడం అనేది తేలిపోతుంది అనేది సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం. నిన్ను నమ్మే ప్రసక్తే లేదు. ఇవాళ ఇంకా నీకన్నా మిగతా రంగాలు గొప్పవి మర్చిపోతూ. ఎందుకంటే ఇవాళ మనల్ని వాళ్ళు మాట్లాడినటువంటి తీరేమంటే, తాపీ మేస్త్రీలు దారము, గుండు దారం పట్టుకొని వస్తారు, 100 రూపాయల కూలీలను నెత్తి మీద పెడితే 50 రూపాయలు అమ్ముడు పోదు, మేము 20 లక్షల డబ్బా తీసుకొని వస్తానంటావు. కానీ 20 లక్షల డబ్బా తీసుకొచ్చినా తాపీ మేస్త్రి మీదనే ఆధారపడాలని మర్చిపోవద్దనేది సందర్భం గుర్తు చేస్తా ఉన్నా. ఇవాళ మీరు అదే పెయింటర్ మన మీద ఆధారపడాడు. నువ్వు సంటింగ్ డబ్బా మొదలు పెట్టాలంటే తాపీ మేస్త్రి లైన్ దారం కట్టాలి.
గుండిచ్చి బాక్సులు పోసేదాకా ఎట్లుండాలి, నీకు స్లాబ్కు లెక్కలు చూపించాలి, అన్నిటికీ నీలో సగభాగమై ఉంటాడు తాపి మేస్త్రి. కానీ పేంటర్కు మేము అవసరం లేదు. ఆయన బ్రష్ ఆయన తెచ్చుకుంటాడు. మమ్మల్ని 100 రూపాయలు అన్నావు కదా, ఆయన 10 రూపాయల బ్రష్ తీసుకొస్తాడు. అద్భుతమైనటువంటి రంగురంగుల బిల్డింగ్ తయారు చేసిపోతాడు అనేది మర్చిపోవద్దు. మన పనితనాన్ని చూస్తారు. మంచి మేస్త్రి అన్నటువంటి కాన్సెప్ట్ చూసే బిల్డింగ్ ఇస్తాడు అనేది సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఎక్కడ కూడా సెంట్రింగ్ మేస్త్రి, మంచి సెంట్రింగ్ మేస్త్రి కావాలని కోరుకునేటువంటి ఇంటి ఓనర్ లేడు. ఎవరిని కోరుకుంటాడు? మేస్త్రిని మాత్రమే కోరుకుంటాడు. మరి అట్లాంటి వ్యక్తిని ఇన్ని రకాలుగా మాట్లాడి నువ్వు విడిపోయి నేను పని చేసుకుంటానంటే ఎట్లా సాధ్యమవుతుంది? ఇవాళ ఈ చరిత్ర అంతా కూడా తాపీ మేస్త్రి లేకుండా భవనం నిర్మాణం కాదనేది సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఇవాళ గుడిసెలు కట్టేటప్పుడు ఎవరున్నారు? పెంకుటీలు కట్టేటప్పుడు ఎవరున్నారు? చారిత్రక కట్టడాలు కట్టేటప్పుడు ఎవరున్నారు? ఆ తర్వాత సెంట్రింగ్ చెక్క వచ్చినప్పుడు ఎవరున్నారు? నీకు లైన్ దారం ముగ్గు పోసేది ఎవరు కావాలి? లైన్ కట్టేది ఎవరు? పోనీ లైన్ దారం కట్టిన తర్వాత నీకు పెడస్టల్ పోసేది ఎవరు? పెడస్టల్ పోసిన తర్వాత స్లాబ్ వేసేటప్పుడు స్లాబ్ను సాధేది ఎవరు? అంటే నీకు ఏ పని రాదనేది ఇలా తేలిపోతుంది అనేది సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. నీకు పని రాదు, సగం పని మాత్రమే వస్తుంది. కేవలం నీకు వచ్చినటువంటి పని ఏమంటే స్లాబ్ 4 మునుములు ఉండంగా, స్లాబ్ పోసేటప్పుడు 4 మునుములు ఉండంగా కిందికి వచ్చి లెక్కలు కొట్టేటువంటి పని వస్తుంది. నీకు కిందికి వచ్చి లెక్కలు కొట్టే పని ఉంటుంది, కానీ నీకు మాత్రం పని రాదని తేలిపోయింది. ఇవాళ సెంట్రింగ్ కార్మికులు సమ్మె పెట్టి సమ్మె ఎత్తేస్తున్నామని ప్రకటన చేసుకున్న తర్వాత మళ్ళీ మేస్త్రికి ఫోన్ చేసి, మేస్త్రి నేను మెట్లు కొట్టాలి, ఎదించులు పెట్టి కొట్టాలి అని అడుగుతున్నట. నీకు పని వస్తుందని అన్నావు కదా, నీకు అన్ని రకాల పని వస్తుంది అన్నావు కదా, మళ్ళీ మేస్త్రి ఎందుకు? నీకు మేస్త్రి అవసరం లేదు కదా. అంటే నీకు పని రాకున్నా కానీ నీ అహంకారం ఎందుకు వచ్చింది అంటే నీకు కేవలము పని ఇచ్చి ఇంటి ఓనర్ నుంచి పని తెచ్చుకొని మేము పని కల్పించి నీకు సెంట్రింగ్ డబ్బు లేకపోతే డబ్బులు ఇచ్చినందుక మేము అహంకారం వచ్చి మమ్మల్ని ఇట్లా మాట్లాడుతున్నాం. ఇవాళ వాళ్ళు స్లాబ్ పడంగానే ఇంటనే లెక్క వేసుకొని డబ్బులు తీసేసుకుంటాడు. కానీ తాపీ మేస్త్రి మొదటి నుంచి స్టార్ట్ చేస్తే చివరి దాకా ఉంటాడు. అది 6 నెలలు కానీ 3 నెలలు కానీ సంవత్సరం కానీ మొత్తం బిల్డింగ్ కంప్లీట్ అయ్యాక ఉండేటువంటి వ్యక్తి తాపీ మేస్త్రి అనేది సందర్భం గుర్తు చేస్తా ఉన్నా. మరి తాపీ మేస్త్రి చివరి దాకా ఉంటే లాస్ట్కు ఇంటి ఓనర్ డబ్బులు ఇస్తాడా ఇయ్యడా అనేది కూడా గ్యారంటీ లేదు. మేమేమో ఉద్దర చేస్తాం, నువ్వేమో నగదు చేస్తావు. నువ్వు నగదు చేస్తున్నందుక మేము మీకు కరెక్ట్గా డబ్బులు ఇస్తున్నందుక ఉన్నటువంటి మన మధ్యలో కొన్ని దురదృష్టకరమైనటువంటి కొన్ని శక్తులు జరిగి మన మధ్యలో అగాధం సృష్టించడం జరిగింది. అదేంటంటే ఈ తాపీ మేస్త్రికి హఠావో, సెంట్రిక్ మేస్త్రికి బచావో, తాపీ మేస్త్రులు బ్రోకర్స్, లంగలు, దొంగలు, లఫంగలు అన్నటువంటి ధోరణి మాట్లాడడం జరిగింది. ఈ విషయాలన్నీ మీకు అందరికి తెలిసిన విషయమే. కాకపోతే మనం చేయాల్సిందంతా ఏంటంటే రేపు 8వ తారీఖు సోమవారం నాడు ఇందిరా పార్క్ దగ్గర దాదాపుగా 20 నుంచి 25 వేల మందితో మనం సభ జరపబోతున్నాము. కాబట్టి ఈ మన్సూరాబాద్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులు, మిగతా మేస్త్రీలు, కాంట్రాక్టర్స్, మనకు సంబంధించినటువంటి మన స్నేహితులందరూ పెద్ద మొత్తంలో ఇక్కడ నుంచి దాదాపుగా ఒక 400-500 మంది కదిలి అక్కడ సభను దిగ్విజయం చేస్తే ఆ రోజు మన రాష్ట్ర కార్యవర్గం అంతా కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. ఏంటంటే వీళ్ళకు ఈ సెంట్రింగ్ కార్మికులే కాదు, సెంట్రింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ వాళ్లకు ఎలాంటి బుద్ధి చెప్పాలి,
ఏ దాంతో బుద్ధి చెప్తే వాళ్ళకు సిగ్గు శరం వస్తుంది అన్నటువంటి ఆలోచన మన రాష్ట్ర కమిటీ గారు నిర్ణయిస్తారు. ఆ రోజు మనకు జరగబోయేటువంటి మీటింగ్ రోజు తదుపరి కార్యాచరణ విధి విధానాలు వారి యొక్క దాని గురించి విశదీకరించి ఆ రోజు నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి సోదరులారా, ఎక్కువ టైం లేదు, కొంచెం వేరే ఇంకా 3-4 ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఇప్పటికే లేట్ అయింది, ఏమనుకోవద్దు. కాకపోతే ఇప్పుడు మన రాష్ట్ర అధ్యక్షులు గారు ఈ సమస్య గురించి, ఈ ఆత్మగౌరవ సభ గురించి, దాని ప్రత్యేకత గురించి, మనకు అది ఎందుకు అన్యాయమైంది, ఎవరికి మనకు ఆత్మగౌరవం అనేది ఎక్కడ దెబ్బతిన్నది ఏంటిది అనేది దాని గురించి క్లియర్గా కొంత సూచించి మీకు చెప్తారు. కావున దయచేసి మీ యొక్క సత్తా మీది మాది మనందరి సత్తా ఏంటంటే, రేపు జరగబోయేటువంటి 8 తారీఖు నాడు జరగబోయేటువంటి మీటింగ్ కు గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి అన్ని సంఘాలు, దాదాపుగా 250 మంది సంఘాలు, 250 సంఘాలు అంతమంది కలిసి ఏకీకృతమై ఏ సమస్య వచ్చినా ఏకదాటిగా ఎదుర్కొంటూ మన సత్తా ఏందో నిరూపించడం వరకు మీరంతా సిద్ధంగా అని చెప్పి మీ అందరికీ మనం చెప్తున్నాను. ఇప్పుడు మన రాష్ట్ర అధ్యక్షులు కామల్లయ్య గారు మరి అదేవిధంగా మరి గ్రేటర్ హైదరాబాద్ సూర్య వెంకటయ్య గారికి, మరి అదేవిధంగా మరి నాతోటి అశోక్ అన్న గారికి, మరి మన రాష్ట్ర అధ్యక్షులు మరి ముఖ్య అతిథులుగా మరి విచ్చేసిన మరి కామల్ల ఐలన్న గారికి కూడా మరి హృదయపూర్వక వందనాలు. మరి ఈరోజు మనకు ఈ సభ నిర్వహించుకుంటున్నామంటే ఎందుకంటే మీకు తెలిసిన విషయాలే. ఎందుకంటే గతంలో మనకు పోయిన నెలలో 16 తారీఖు నాడు ఏదైతే మన సహోదరులు ఉన్నారో వాళ్ళు సమ్మె పెట్టుకొని వాళ్ళే టెంట్ వేసుకొని వాళ్ళే టెంట్ మూసుకొని ఈరోజు మాకు రేట్లు పెరిగినాయని చెప్తున్నారు. వాళ్ళే చెప్పడం అది తప్పదు కాదు. అందులో రేట్ల విషయంలో పెట్టుకోవడంలో మనకు అభ్యంతరం లేదు. కానీ మరి మనను వీళ్ళు లంగలు, వీళ్ళు దొంగలు అని ప్రచురించి ఒక పాంప్లెట్లో మనని కించపరిచే విధంగా మాట్లాడడము, వీళ్ళు మొల్దారుగాలు అని చెప్పడము మనకు చాలా బాధేసింది. మరి అదేవిధంగా మన అన్నగారు రాష్ట్ర అధ్యక్షులు మరి తాపీ మేస్త్రి ఆత్మగౌరవ సభ తీసుకోవడం జరిగింది. మరి దీనికి మీరందరూ మరి రేపు 8 తారీఖు నాడు మరి మీరు అందరూ రావాల్సిందిగా మరి ఇంకా చాలామంది మనకు మేస్త్రి మీకు తెలియని వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకి తెలిసి రేపు 8 తారీఖు నాడు మన ఆత్మగౌరవం అనేది ఏంటి చూపించాలని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదే ఏంటంటే, ఒకవేళ మనము యజమాని పనిస్తే మన తప్పు లేదు, కానీ ఎట్లా ఉందంటే గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు చదువుకొని చూసుకురంట. వాళ్ళు సెంటరింగ్ వాళ్ళు ఎట్లా చేస్తారంటే యజమానితో మాట్లాడుకొని డైరెక్ట్ మాట్లాడుకుంటే మనం ఫస్ట్ ఎవరిని అడుగుతారు? యజమాని మేస్త్రిని అడుగుతాడు. మేస్త్రి ఎక్కడ ఉన్నాయా, పలానా భవనం నిర్మించాలంటే ఎవరు నిర్మించారని చెప్తారు, పలానా మేస్త్రి పేరే చెప్తారు, కానీ సెంటరింగ్ వారి వ్యక్తి పేరు అనేది ఎక్కడ ప్రచురించారు. ఎందుకంటే మన ఆత్మగౌరవ దెబ్బతిన్నది కాబట్టి మరి 8 తారీఖు నాడు మీరు మీరు ఇక్కడ నుంచి 200 మంది రావాల్సింది కదా, మరి కోరుచున్నాను. ఈ ఖాళీ తాపి పట్టుకొని వస్తాడు, గుండెదారం తీసుకొని వస్తాడు అంటూ చాలా దారుణమైన మాట్లాడుతూ మనల్ని అవమానించే విధంగా వాళ్ళు చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోమని ఐలన్న గారు కూడా ఇంతకుముందు అధ్యక్షులు ఉండి చాలా మీటింగుల్లో చెప్పారు. ఆయన ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన వాళ్ళు చేయలేదు. దీనికోసమే మనం పోరాటం సాగిస్తున్నాం. మరీ ముఖ్యంగా ఈ నెల 8వ తేదీన మనం పెడుతున్న మేస్త్రి యూనియన్ ఆత్మగౌరవ సభకి అందరూ విచ్చేసి వేలుల్లో వచ్చి మద్దతు తెలిపి మన బలాన్ని చాటి చెప్పాలని నేను సవినయంగా కోరుకుంటున్నాను. మీరు ఈరోజు ఎలా అయితే వచ్చారో ఇంతకు రెట్టింపు ఉత్సాహంతో ముందుకు వచ్చి ధైర్యంగా మనం చేయవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. సెంట్రింగ్ వాళ్ళు మనకేమీ అగ్రిమెంట్ చేయరు, మనం మాత్రం సారాలకి అగ్రిమెంట్ చేస్తాం. అంటే మనం లిఖితపూర్వకంగా వాళ్ళకి రాసిస్తాం. వాళ్ళకి మనం ఏం చేస్తామంటే నమ్మకం అనే ఒక నమ్మకాన్ని
మేడ్చల్ జిల్లా గట్కేసర్ డివిజన్ పోచారం 8వ వార్డులో ఉన్న శ్రీ సాయి వాణి గ్రామర్ హై స్కూల్ గత 25 సంవత్సరాలుగా నాణ్యమైన విద్యను అందిస్తూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతోంది. మా పాఠశాల ప్రత్యేకతలు: అనుభవజ్ఞులైన మరియు అంకితభావం కలిగిన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్య, రవాణా సౌకర్యం, కంప్యూటర్ మరియు సైన్స్ ప్రయోగశాలలు, సహపాఠ్య మరియు సాంస్కృతిక కార్యక్రమాలు, కబడ్డీ, ఖోఖో వంటి క్రీడలు, జాతీయ స్థాయి పోటీలలో పాల్గొన్న విద్యార్థులు, 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత ఫలితాలు. 2026-27 సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఫీజులు వసూలు చేయడం మాత్రమే కాదు, ప్రతి విద్యార్థికి ఉత్తమ విద్యను అందించి విద్యా విజయాలను సాధించేందుకు సహకరించడమే మా లక్ష్యం. ప్రియమైన తల్లిదండ్రులారా, మీ పిల్లల విద్యే వారి భవిష్యత్తుకు పునాది. మా పాఠశాలను సందర్శించి మా సౌకర్యాలను పరిశీలించి మీ పిల్లలను శ్రీ సాయి వాణి గ్రామర్ హై స్కూల్లో చేర్పించండి. వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 9866757173.